క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కోరికుంటూ ఉంటుంది. నా ఇల్లు వర్ధిల్లాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా సేవ ఫలించాలి, నా పిల్లలు దేవునికి భయముతో ఎదగాలి, అన్ని విషయాల్లో కూడా నేను ఎదగాలి, వర్ధిల్లాలి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచన భాగంలో మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని నేనేం చేస్తానంటే గనక వర్ధిల్లజేస్తాను. ఇక్కడ దేవుడు ముందుగా నీతిని, తర్వాత వర్ధిల్లుటను ఇస్తూ ఉన్నాడు. నీతిమంతమైనటువంటి జీవితం ఆశీర్వాదాలకు పునాది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. నీతి ఉన్న చోట దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుడు భవనాలను కాదు, హృదయాలను చూస్తాడు. గోడలు అందంగా ఉండొచ్చు, కానీ హృదయాలు కలుషితంగా ఉంటే దేవునికి మహిమ ఉండదు, దేవునికి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. చిన్నిళ్ళైనా నీతి ఉంటే అది దేవుని ఆలయం అవుతుంది. ఉదాహరణకి ఒబేదెదోము ఇంట్లో మందస్సము ఉన్నప్పుడు ఆ ఇల్లు మొత్తం కూడా ఆశీర్వదించబడినటువంటి ఇల్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నివసించేటువంటి ఇల్లు ఎప్పటికీ కూడా నాశనం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక మన గృహాలు ఎలా ఉంటున్నాయి అన్నది మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నాం. అంతేకాదు, నీతి ఉన్న చోట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేయును అని అంటే అది ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి, కుటుంబంలో ఐక్యత, సేవలో అభివృద్ధి, ఉద్యోగంలో, సాక్ష్య జీవితంలో, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని కలుగజేస్తాడు. అందుకనే మొదటి సంకీర్తన 3 చదువుతున్నప్పుడు నీతిమంతుడు నీటి కాలువల యోరను నాటబడినటువంటి వృక్షంలా, చెట్టులా ఉంటాడని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కనుక వృక్షం ఒక్క రోజులో పెరగదు, అలాగే దేవుని ఆశీర్వాదాలు కూడా క్రమంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, నీతి ఉన్న చోట శాపాలు నిలవవు. అబ్రాహాము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు కారణంగా పొతీఫర యొక్క ఇల్లును కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక నీతిమంతుడు ఇంట్లో ఉంటే మొత్తం కుటుంబం ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ నీతిమంతుడు నీవైతే గనక నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించటానికి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, నీతి కుటుంబానికి ఎలా ఉంటుందో తెలుసా? రక్షణ గోడగా ఉంటుంది. నేటి ప్రపంచంలో, లోకములో విడాకులని, కలహాలు, భయం, అసూయ, అపవిత్రత ఇవి కుటుంబాలను ఏం చేస్తూ ఉన్నాయో తెలుసండి? నాశనం చేస్తూ ఉన్నాయి. కానీ నీతి ఉన్నటువంటి చోట దేవుడు ఎలా ఉంటాడంటే కనుక రక్షణ గోడగా నిలుస్తాడనే సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు 8:6లో ఒక అందమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. నీతి దేవునంట మేల్కొలుపుతూ ఉందంట. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన నీ కొరకు మేల్కొని అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ఇది దేవుడు నిద్రపోతున్నాడని కాదు,
అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటున్నాడు. మూసినటువంటి తలుపులు తెరుస్తాడు, కన్నీళ్లను తుడుస్తాడు, శత్రువులపై విజయం ఇస్తాడు, ఆశీర్వాదాలను విడుదల చేస్తాడు. అంతేకాదు నీతి ఆశీర్వాదాలను ఏం చేస్తుందో నాకు తెలుసా? తరతరాలకు కూడా తీసుకుని వెళ్తూ ఉంటావు. నీతి వల్ల పిల్లలు ఆశీర్వదించబడతారు, కుటుంబం సాక్ష్యంగా మారుతూ ఉంటుంది. ఒక నీతిమంతుని యొక్క నిర్ణయం ఏమవుద్ది కనుక అనేక తరాల భవిష్యత్తును మార్చగలదు అనేటువంటి సత్యాన్ని ఈ దినాన మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే కనుక ఈ రోజున మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? మన జీవితాల్లో మనము అన్వయించుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రతిరోజు మనము కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, ఇంటిలో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలా, నీతిగా జీవించడం నేర్చుకోవాలా, క్షమించేటువంటి హృదయాన్ని పెంచుకోవాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా, అన్నింటికంటే దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెదికేటువంటి వారంగా ఉండాలి. అలాగే కనుక ఈ రోజున కృపగటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు కేవలం ఇంటిని పెద్దదిగా చేయడు, జీవితాన్ని గొప్పదిగా చేస్తాడు. ఆయన కేవలం సంపదను ఇవ్వడు, సమాధానాన్ని కూడా ఇస్తాడు. ఆయన కేవలం నివాస స్థలాన్ని కాదు, కుటుంబ వారసత్వాన్ని కూడా వర్ధిల్లజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కనుక ఈ రోజున నేను ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, మా ఇంటిని మరి నీవు ముందుగా మా ఇంటిని కంటే మా హృదయాన్ని నీతిమంతుగా చేయి ప్రభువా. మా కుటుంబాన్ని నీ చిత్తానుసారంగా నడిచేలా చేయి ప్రభువా. నీ వాగ్దాన ప్రకారం మా నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయమని చెప్పేసి ప్రభు యొక్క సహాయాన్ని కనుక నీవు కోరుకోగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేనేం చేస్తానంటా ఉన్నారు? వర్ధిల్లింపజేస్తానంటా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రార్థించగలిగినటువంటి వ్యక్తులము మనమైతే గనక కృపగల దేవుడు నీ నివాస స్థలాన్ని ఆశీర్వదించడానికి, అన్ని విషయాల్లో కూడా నేను వర్ధిల్లింప చేయటానికి, అన్ని విషయాల్లో కూడా నేను అభివృద్ధి పరచడానికి, తద్వారా దేవునికి గొప్ప మహిమ నీ ద్వారా అనేకులు చూడడానికి ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటా ఉన్నాడు. ఆ రీతిగా నీతిగా మనం జీవిద్దాం. అలాంటి శ్రేష్టమైనటువంటి కృపగలిగినటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.